30 లక్షలు నీ కాడ ఉండయా, లేకుంటే 5 లక్షలు మేమే ఇస్తాము తీసుకుని వెళ్ళి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు సేవా కార్యక్రమాల్లో 2 సంవత్సరాల క్రితం చెన్నైలో తప్పిపోయిన ఒక పిల్లవాడిని తల్లి వద్దకు చేర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టినరోజు వేడుకలు కాకుండా సేవా కార్యక్రమాలే జరుపుకోవాలని ఆయన సూచనలతో అభిమానులు, కార్యకర్తలు విరివిగా సేవలు నిర్వహించారు. అంబేద్కర్ భవన్లోని అన్నదాన సమయంలో శేషమ్మ కుమారుడు తల్లి వద్దకు చేరి అమ్మ అని పిలవగా అక్కడ ఉన్నవారు కళ్లతో కనుమరుగయ్యారు. ఈ కలయిక స్థానికులకు సంతోషం అందించింది. మా బాబు చెన్నాలో దొరుకుతాడు, కోవూరు సాల్సంతలు, అది కోవూరు సాల్సంతలో ఈ బాబు తప్పిపోయి 2 సంవత్సరాలు అయింది. మేము కలెక్టర్ సార్కి, ఎస్పీకి అందరికీ మేము కంప్లైంట్ పెట్టాము. మా బాబు ఎక్కడ కనపడలేదు. అన్నదానం జరుగుతుంటే కలెక్టర్ ద్వారా మా బాబు మాకు దొరికాడు. మాకు సంతోషంగా ఉంది. మేము ఆధార్ కార్డులన్నీ చేర్చుకున్నట్టున్నాం. రోడ్డు మీద పోతా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేది పుట్టినరోజు అంట, ఇక్కడికి అన్నదానం కార్యక్రమం చేస్తుంటే వచ్చాము. దానివల్ల మాకు మా బాబు కనిపించాడు. ఇక్కడ ఆయన పుణ్యం వల్ల మా బిడ్డ మాకు దక్కాడు.